హాయ్ అమ్మ. నిన్న మనం టైలరింగ్ నేర్చుకోవడానికి కోసం ఏమేమి వస్తువులు కావాలన్నది తెలుసుకున్నాం కదా. అలాగే ఏంటంటే ఈరోజు ఆ యొక్క వస్తువులు ఎలా ఉపయోగించాలి ఏంటి అంటే మనం బటన్స్ కుట్టుకుందాం అమ్మ. జాకెట్ ఎలా బటన్స్ వేయాలి అన్నది. ఇలా 4 హోల్స్ ఉంటాయి కదా, ఒక దాంట్లోంచి ఒకటికి తీసుకొని కుట్టుకోవాలన్నమాట. ఇలా 2 టైమ్స్ చేసుకుంటే మనకి థిక్నెస్ అన్నది వచ్చేస్తుంది. బటన్ బాగా థిక్నెస్ అన్నది వచ్చేస్తుంది. బటన్ కూడా మనకి రెడీ అయిపోతుంది మనకి. అలాగే నెక్స్ట్ బటన్కి పెట్టుకునే హోల్ అన్నది స్టిచ్ చేసుకుందాం మనం ఇప్పుడు. నెక్స్ట్ దీన్ని కూడా వెనక వైపు తిప్పుకొని హుక్స్కి ఎలా అయితే ముడి వేసుకున్నామో దీనికి కూడా అలాగే తిప్పుకొని ముడి వేసుకుంటే సరిపోతుందమ్మా. అంతే, మనకి బటన్ అన్నది రెడీ అయిపోతుంది. ఇప్పుడు బటన్కి వచ్చేసి హోల్ అన్నది చేస్తాము. అది ఎలా చేస్తాం చూద్దామమ్మా. ఇప్పుడు మార్కింగ్ పీస్ ఉంది కదా, ఈ యొక్క పీస్తో దీనికి ఆపోజిట్లోని చిన్నది పెట్టుకోవాలమ్మా మార్కింగ్ అన్నది మనం. ఇప్పుడు దీన్ని మనం కత్తిరితోని కట్ చేసుకుందాం. ఇలా చిన్న హోల్ అయింది కదా, హోల్ అన్నది చాలా చిన్నదే ఉండాలమ్మా మనకి. ఈ బటన్ పెట్టి కొద్దీ కూడా మనకి హోల్ అన్నది బాగా పెద్దది అయిపోతుంది మనకి. మనం ముందే పెద్దది కొడితే బటన్ అన్నది వాళ్ళకి లూజ్ అయిపోయి ఊడిపోతుంది అనమాట. అందుకోసమే మనం స్టార్టింగ్ కుట్టేటప్పుడు హోల్ అనేది చాలా చిన్నది ఇవ్వాలన్నమాట మనం. ఇప్పుడు ఇక్కడి నుంచి కింద నుంచి ఉంది కదా, ఇలా ప్రతి దానికి కూడాను ఇలా ముడి వేసుకుంటూ వస్తే మనకి నీట్గా బటన్కి వచ్చేసి హోల్ కూడా మనకి రెడీ అయిపోతుంది అన్నమాట బటన్ పెట్టుకోవడానికి. చూసారా, మొత్తం అంతా అయిపోయింది కదా. ఇది కూడా ఏంటంటే ఇలా చివరికి వచ్చేసరికి దీన్ని కూడా ఇలా కిందకి దించేసి ముడుగు అన్నది ఇవతల వైపు వేసుకోవాలన్నమాట మనం. అంతే, బటన్కి హోల్ అన్నది మనకి రెడీ అయిపోయింది అనమాట. సరే, అంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రెస్సింగ్ బటన్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దామమ్మ. మనం ప్రెస్సింగ్ బటన్స్ కుట్టుకుందామమ్మ. ముందుగా వచ్చేసి ఇలా 2 పీసెస్ కింద ఉంటాయి కదమ్మా మనకి. ఇవి ఇలా ఉంటాయన్నమాట. ఇలా ఉండాలన్నమాట. ఇలా తీసుకొని మనం దానికి సపరేట్గా కుట్టుకోవాలన్నమాట మనం. అది కుట్టుకునేది చూద్దాం ఇప్పుడు. ఇలా ఉంది కదా, దీన్ని కూడా సేమ్ బటన్ లాగే కింద నుంచి ఇలా పక్కనున్న హోల్లోకి ఫిల్ చేసుకోవాలన్నమాట. అలాగే మిగిలిన వాటిని కూడా మనం సూత్తో కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్నాం కదా, దీన్ని కూడా రివర్స్ చేసేసి మనం ముడి వేసేసుకొని తీసుకోవడమే. అంతే, ఒకటి అయిపోయింది కదా. సేమ్ ఇలాగే రెండోది కూడా స్టిచ్ చేసుకుందాం. దీనికి ఆపోజిట్లో సేమ్ దాన్ని ఎలా అయితే స్టిచ్ చేసామో దీన్ని కూడా అలాగే కుట్టుకోవాలన్నమాట.
దీన్ని కూడా ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని కూడా రివర్స్ చేసుకొని మనం ముడి వేసుకొని తీసేయాలన్నమాట. ఇలా ముడి వేసి తీసుకున్న తర్వాత ఇలా ఉంది కదా, ఇదేంటంటే ఇందులోకి ఇలా ప్రెస్ అవ్వాలన్నమాట. ఓకేనా, ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనకి స్కర్ట్స్ ఉంటాయి కదమ్మా, స్కూల్ యూనిఫామ్స్, అలాగే గాగ్రాస్కి కూడా, లంగాలకి కూడా ఇప్పుడు ఏంటంటే అలాంటి వాటికి స్కర్ట్లకు కూడా ఉంటాయన్నమాట. స్కర్ట్ హుక్స్లు అంటే ఇస్తారు మనకి, అవి ఎలా వేసుకోవాలో కూడా చూద్దాం మనం. స్కర్ట్లకు కానీ లంగా జాకెట్లకి కింద లంగాలు కుడతాం కదా, పట్టు లంగాలు, వాటికి ఏంటంటే ఇప్పుడు ఇవి ఒక బటన్స్ స్కర్ట్కి ఒక వేస్తాం అనమాట. ఇవి స్కర్ట్కి వేసేవి, ఇవి ఎలా వేసుకుందాం అన్నది కూడా ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి. ఇవి ఇలా ఉంటాయమ్మా మనకి. ఫస్ట్ హుక్ అని స్టిచ్ చేసుకుందాం. ఇలా ఉంది కదా, ఇక్కడ మనకి 3 హోల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదమ్మా, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. వీటిని వేస్తే వీటి ద్వారా మనం కుట్టుకోవాలన్నమాట. వీటిని సేమ్ ఇలా ఉంది కదా, దీన్ని ఇప్పుడు మనం సేమ్ కుట్టుకుందాం. ఈ యొక్క హోల్స్లో సేమ్ ఇది ఎలా ఉందో అలానే. అలాగే ఇందులోకి అయిపోయింది కదా, దీనికి ఇలా ముడి వేసుకొని ప్రతిదీ కూడా ఫినిషింగ్ అన్నది గట్టిగా చేసుకోవాలమ్మా, ఊడిపోకుండా మనకి. అంతే, ఇది కూడా ఇప్పుడు మనం ముడి వేసేసుకొని దీన్ని కూడా కట్ చేసేసుకుందాం. తర్వాత దీనికి లింక్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇలా ఉంది కదమ్మా, ఇలా ఇక్కడ కూడా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉంది కదా, ఇక్కడ రెండు వైపులా కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా ప్రతిదానికి కూడాను ముడి వేసుకోవాలన్నమాట. ముడి వేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా ఒక హోల్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ నీడిల్ కిందకి దించి అవతల వైపు నుంచి ఇంకో హోల్కి మనం క్లోజింగ్ అన్నది చేయాలన్నమాట. ఇప్పుడు సేమ్ కింద దాన్ని ఎలా అయితే క్లోజ్ చేసామో దీన్ని కూడా అలాగే నీట్గా కుట్టుకుంటూ క్లోజ్ చేసుకోవాలన్నమాట. అంతే, ఇలా వేసుకుంటే స్కర్ట్స్కి గాగ్రాస్కి వేసుకునే బటన్స్ కూడా మనకి హుక్స్లు కూడా మనకి సింపుల్గా వేసేసుకోవచ్చు అన్నమాట. దీన్ని కూడా ఏంటంటే దీన్ని కూడా కిందకి దింపేసి ముడి వేసేసుకోవడమే దానిలాగా. అంతే, చూసారా, ఇవి ఒక బటన్స్ కూడా రెడీ అయిపోయాయి మనకి. నిన్న చెప్పుకున్న అన్నీ కూడా మనం అసలు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే మనకి రేపు హ్యాండ్స్,
నెక్స్ట్ ఏంటి మనం ఆల్రెడీ మన బ్లౌజులకి నెక్స్ అవి కట్ చేస్తాం కదమ్మా, అవి ఏంటి ఎలా కట్ చేసుకోవాలన్నది రేపు నేను మీకు వేస్ట్ క్లాత్ మీద చూపిస్తాను అనమాట.